ఇరాన్‌లో ఈ నెల 20వ తారీఖున ఒక ఎర్త్‌క్వేక్ సంభవించింది. అది సహజ సిద్ధంగా వచ్చిందా? లేకపోతే అణుపరీక్ష వల్ల సంభవించిందా? దీని గురించి మన అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చెప్పండి సార్. ఎస్ అండి. ఇప్పుడు ఈ జూన్ 20వ తారీఖు రాత్రి 11 గంటల 19 నిమిషాలకి అకార్డింగ్ టు ద యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం 5.1 రిక్టర్ స్కేల్ మీద 5.1 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ సంభవించింది ఇరాన్లో. ఇది టెహరాన్కి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తూర్పున, అంటే ప్రస్తుత బుషేహార్కి దగ్గరలో అంటే దస్తకి కావూర్ అనే ఎడారిలో, అంటే ఉత్తరాన ఉన్న ఎడారికి దగ్గరలో ఒక ఎర్త్క్వేక్ సంభవించింది. ఈ ఎర్త్క్వేక్ ఇప్పుడు ప్రకృతి పరంగా సంభవించిందా? ఎందుకంటే ఇరాన్ అనేది జియోలాజికల్లీ అది సెన్సిటివ్ రీజన్ కాబట్టి ఎప్పుడు ఎర్త్క్వేక్లు వస్తూ ఉంటాయి, రోజుకి ఎర్త్క్వేక్లు వస్తూ ఉంటాయి. కానీ 5.1 మ్యాగ్నిట్యూడ్లో ఈ వివాదం జరిగిన తర్వాత ఇది 3వ ఎర్త్క్వేక్ అండి. ఏది ఇజ్రాయిలు ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఇది 3వ ఎర్త్క్వేక్ అనమాట. ఇది అంటే 5.1 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ ఇక్కడ సంభవిస్తుంది అంటే ఏంటి పరిస్థితి? అంటే ఇది జియోలాజికల్లీ ఇది న్యాచురల్గా వచ్చిందా, అణుపరీక్ష నిర్వహించడం వల్ల ఈ ఎర్త్క్వేక్ సంభవించిందా అనేది ఒక కాన్స్పిరసీ థియరీగా నడుస్తుంది. కానీ ఇరాన్కి ఇక్కడ ఎర్త్క్వేక్ను అణుపరీక్ష నిర్వహించే సామర్థ్యం ప్రస్తుతం ఉందా అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ నటాంజు, బుషేహారు, అదేవిధంగా ఫోర్డో, అరాకు ఈ అణుక్షేత్రాల మీద తీవ్రమైన బాంబు దాడులు చేసింది. అవి నాశనం అయిపోయి ఉన్నాయి. అమెరికా కూడా ఇప్పుడు 22వ తారీఖు నైట్ని వేసింది. కానీ మరి ఇరాన్ అణుపరీక్ష చేయగలదా అంటే, ఫోర్డో అనేది అప్పటి వరకే నాశనం కాలేదు. ఫోర్డో అణుక్షేత్రం, ఈ ఫోర్డో అణుక్షేత్రం ఈ కోమ్ సిటీ టెహరాన్కి తూర్పుని ఇది ఉంది. అంటే అణుపరీక్ష ఇరాన్ జరిపింది అనడానికి 90% మనకే ఆస్కారం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఈ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి 9 బాంబులు తయారు చేయడానికి కావాల్సిన ఫిస్సైల్ U-238 ప్యూరిఫై సెంట్రిఫ్యూజెస్ ద్వారా ప్యూరిఫై అయిందండి. IAEA చెప్పడం జరిగింది, వేరే ఏజెన్సీలు కూడా చెప్పాయి, అమెరికా కూడా చెప్తుంది ఈ విషయం. ఇజ్రాయెల్ అందుకే నేను అటాక్ చేశానని చెప్తుంది. అంటే అణుపరీక్ష నిర్వహించే సామర్థ్యం ఇరాన్కి ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ దానికి లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ప్రత్యక్షంగా రష్యా యుద్ధంలో సహాయం చేయకుండా, చైనా సహాయం చేయకుండా ఇరాన్ ఈ అణుపరీక్ష చేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే చైనా నుంచి లగ్జంబర్గ్ వెళ్ళే బోయింగ్ విమానాల్లో చాలా ఎక్విప్మెంట్ అక్కడ దిగింది, అందులో ఉండొచ్చు. అదేవిధంగా రష్యా నుంచి కాస్పియన్ సీ ద్వారా అది రావచ్చు. అంటే ఏంటి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో రష్యా చైనాలు ప్రత్యక్షంగా హెల్ప్ చేయకుండా యాక్చువల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఓడిపోవడం అంటే ఏంటి, ఇరాన్ అణుపరీక్ష చేస్తే అవి ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇరాన్ అణుపరీక్షను అడ్డుకోవడానికే మేము వచ్చామని ట్రంప్, ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చెప్తున్నారు. ఒకవేళ ఇరాన్ అణుపరీక్ష చేసి అణుబాంబు సిద్ధం చేసుకుందనుకోండి, అమెరికా అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టు, ఇజ్రాయెల్ ఇంకా అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇరాన్లో సంభవించిన కోమ్ సిటీకి, టెహరాన్ సిటీకి 50 కిలోమీటర్ల తూర్పున సంభవించిన ఎర్త్క్వేక్, ఏది 20వ తారీఖు 11 గంటల 19 నిమిషాలు రాత్రి సంభవించిన ఎర్త్క్వేక్ ఏమైనా అణుపరీక్ష వల్ల వచ్చుంటే ఇది భూకంపం అనేది అమెరికాకి, ఇజ్రాయెల్కి ఒక తీవ్రమైన అవమానకరమైన విషయం. ఇరాన్ చేతిలో అణుబాంబు వచ్చేసింది అంటే అవి ఫెయిల్ అయినట్టే, ఆటమిక్ బాంబు అక్కడికి వచ్చేసింది అంటే. ఏమైనప్పటికీ ఇప్పుడు ఇది న్యాచురల్గా సంభవించిందో అణుపరీక్ష వల్ల సంభవించింది అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.